నేను నీలార వినాయక్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ మంత్రివర్గంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే చరిత్రలో నిలిచిపోతారు। మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ రిజర్వేషన్ గురించి ధర్నాలు చేయడం కాదు, మీ కేబినెట్ లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయండి। మీరు గాని రాహుల్ గాంధీ గారు గాని పదే పదే భారతీయ జనతా పార్టీని విమర్శించడం కాదు, భారతీయ జనతా పార్టీ చరిత్ర తెలుసుకోండి। ఒక ముస్లిం మైనారిటీ అయినటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది। అలాగే ఒక దళిత బిడ్డని రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది। అలాగే ఒక గిరిజన బిడ్డ అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది। అలాగే ఒక బీసీ బిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీ గారిని 3 సార్లు దేశ ప్రధానిగా చేసినటువంటి ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీది। 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ లోకల్ బాడీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎక్కడ తరిమి కొడతారో అని ఇలాంటి డ్రామాలకు తెరతీస్తూ బీసీ బిడ్డలు సర్పంచ్ ఎంపీటీసీలకే పరిమితమా, మంత్రులయ్యే అర్హత వాళ్లకు లేదా?